హాయ్ దిస్ ఇస్ అతబో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ ఎక్స్క్లూజివ్ బీబీ5 రివ్యూ తెలుగు. సో ఈరోజు డే 71 స్టార్టింగ్ బండి అంటే నామినేషన్ కాబట్టి నామినేషన్ ముందు చూపించిన ఫుటేజ్ నాకు అర్థమైంది ఏంటంటే షన్ను సిరి మాట్లాడుకుంటున్నప్పుడు షన్ను అన్నాడు లైక్ భయ్యా బ్యాడ్ బిహేవియర్ అంటే ఏంటో నీకు తెలుసా, లైక్ తెలియకపోతే నేను చెప్తాను. నేను బ్యాడ్ బిహేవియర్ అంటే సంథింగ్ నీలాగా నువ్వు ఉండడము, నీకు టెంపర్ వచ్చినప్పుడు టెంపర్ వచ్చి మాట్లాడడము, కూల్ అయినప్పుడు సారీ చెప్పడం, దట్స్ నాట్ అ బ్యాడ్ బిహేవియర్. బ్యాడ్ బిహేవియర్ అంటే ఒక వ్యక్తి గురించి నేషనల్ టెలివిజన్లో పక్కనకి వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు చూసా, దట్స్ కాల్డ్ బ్యాడ్ బిహేవియర్. సో దో షన్ను ఫ్యాన్స్కి నచ్చకపోయినా నాకు అనిపించింది చెప్పాను, లైక్ బ్యాడ్ బిహేవియర్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదనిపించింది నాకు ఈ ఎపిసోడ్తో. దో యు ఆర్ మెచ్యూర్, యు ఆర్ టేకింగ్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ ఫర్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు బ్యాక్ బిచ్ ఆన్ పీపుల్ అండ్ you don't have right to claim that somebody has a bad behavior, so you can't do that. And coming to Annie Master and Ravi. Annie Master రవి గురించి మాట్లాడాలంటే, రవి నేను ఎపిసోడ్లో చెప్పినట్టు నువ్వు చేసే సంసారం ఇంకోటి చేస్తే ఇంకోటి కాదు రవి. ఎందుకంటే బ్యాడ్ బిహేవియర్ అని అన్నావు కదా సన్నీని, ఆ గిల్టీ బోర్డు షన్ను తీసేసేమన్నప్పుడు లెట్ హిమ్ నో వాట్ హీ హ్యాస్ డన్. ఇఫ్ యూ గో బ్యాక్ టు థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్, వాట్ యూ హ్యావ్ డన్ టు లహరి, వాట్ యూ హ్యావ్ స్పోక్ ఒక పెళ్ళిగానే అమ్మాయి గురించి అప్పుడప్పుడే కెరీర్ నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కానీ ఒక యాంకర్ గురించి నువ్వేం మాట్లాడావు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఒక వ్యక్తి గురించి మాట్లాడాలన్నమాట. నీ ఇష్టానికి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే చూసే ఆడియన్స్ గొర్రెలు కాదు కదా చూడడానికి. నువ్వు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఇంకొకటి. దట్స్ టోటలీ రాంగ్. టోటలీ యూ డోంట్ హ్యావ్ రైట్ టు సే సంబడీ హ్యాస్ అ బ్యాడ్ బిహేవియర్. యూ హ్యావ్ ఎ బ్యాడ్ మైండ్ సెట్ అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు కాజల్ అండ్ సన్నీ, కాజల్ నేను ఎప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్ అనే అంటాను. ఎందుకు వర్స్ట్ పర్ఫార్మర్ అంటాను తర్వాత చెప్తాను. అండ్ సన్నీ ఈజ్ ఆల్వేస్ అన్ ఎంటర్టైనర్ అని ఎందుకు అన్నాను అంటే, వెన్ ఎవరన్నా ఎదుటోడు వేసే ముందు మన మీద మనమే పని చేసుకొని తీసుకోగలిగితేనే వాడు ఎంటర్టైనర్ అవుతాడు. అందుకే సన్నీ ఈజ్ ఆల్వేస్ అన్ ఎంటర్టైనర్. కమింగ్ టు నామినేషన్స్, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కాజల్ని వర్స్ట్ పర్ఫార్మర్ ఎందుకు అన్నాను అని అంటే, కాజల్ ఈజ్ స్టిల్ ఎ వర్స్ట్ పర్ఫార్మర్ టు మీ. ఎందుకంటే యూ ఆర్ నాట్ టేకింగ్ ఎ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరి గురించో కాదు, నువ్వు ఎవరెవరి గురించో తీసుకుంటున్నావు. రవి గురించి తీసుకుంటున్నావు, తప్పన్న వాళ్ళ గురించి తీసుకుంటున్నావు, సిరీస్ అన్ని విషయంలో తీసుకున్నావు, వీళ్ళందరి విషయంలో తీసుకున్నప్పుడు ఒకరు నీ మీద ఫేక్ అలిగేషన్ చేసి నామినేషన్ చేసినప్పుడు వై ఆర్ యూ నాట్ రేజింగ్ యువర్ వాయిస్? యూ జస్ట్ సేయింగ్ ఇది తప్పని చెప్పేస్తున్నావు కానీ స్ట్రాంగ్ పాయింట్ పెట్టుకొని ఎందుకు గట్టిగా నిలదీయట్లేదు. దట్స్ వై నేను ఫేక్ అన్నాను తప్ప. యు ఆర్ టోటలీ మిజరబుల్. యూ డోంట్ నో వాట్ ఏం చేయాలని మీకు అర్థం కావట్లేదు అనిపించింది నాకు. సో వర్స్ట్ పర్ఫార్మ్ అంటే ఇట్స్ నాట్ లైక్ వర్స్ట్ పర్ఫార్మర్ వెన్ యూ కాంట్ టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. హూ ఈస్ గోయింగ్ టు టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ హౌస్ అనేది నా పాయింట్. అండ్ కమింగ్ టు రవి యాజ్ యూజువల్ టోటలీ ఫేక్ నామినేషన్ చేశాడు. రవి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కాజల్ని నామినేట్ చేశాడు. నాకు అర్థం కావట్లేదు భయ్యా, నీ గురించి ఒకరు అంత స్టాండ్ తీసుకొని అంత వర్త్ఫుల్గా జెన్యున్గా నీ కోసం ఆన్ ద స్పాట్ ఇది తప్పంటే తప్పు, ఓపెన్ అంటే ఓపెన్, నీ బ్యాగ్ తీసుకున్నట్టు నీ బ్యాగ్ తీసుకొని షీ ఆల్వేస్ హ్యావ్ అవర్ షోల్డర్ టు యూ. అలాంటి ఫ్రెండ్ వదుకొని నువ్వు ఫేక్ థింగ్స్ కోసం ఎందుకు ఇట్లా చేస్తావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ యూస్ ఇస్ అ ఫేక్ నామినేషన్, యూస్ ఇస్ అ ఫేక్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్. అండ్ కమింగ్ టు కాజల్ గురించి చెప్పేసాను కాబట్టి. అండ్ సన్నీ ఎవరిని నామినేట్ చేయాలో కూడా అర్థం కాలేదు కాబట్టి సన్నీ హ్యాస్ డన్ అ జెన్యూన్ నామినేషన్ అని అనిపించింది. అండ్ దో షన్నుకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నా కానీ షన్ను వాట్ యూ హ్యావ్ డన్ త్రూ నామినేషన్, వాట్ యూఆర్ డూయింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 week to 10 days ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్ ఫ్రమ్ అవర్ ఎండ్ నీ ఎండ్ అనిపించింది. యాజ్ అన్ ఆడియన్గా నాకైతే అది టోటలీ నచ్చనే లేదు. అండ్ కమింగ్ టు మానస్ డెఫినెట్లీ 2 nominations. మానస్ ఏం నామినేట్ చేసినా హీ హ్యాస్ ఎ పాయింట్. అని మాస్టర్ని నామినేట్ చేశాడు, హీ హ్యాస్ ఎ పాయింట్. సో వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ వైబ్ లేనప్పుడు నామినేట్ చేయడంలో తప్పే లేదు. హీ హాస్ డన్ ఏ రైట్ థింగ్ అనిపించింది. అండ్ సిరి కాసేపు నువ్వు పక్కింటి ఆంటీ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేయడం మానేస్తావా? అంటే లైక్ వాళ్ళు గోడ చాటునే ఉంటారు, ఏమి పట్టించుకున్నట్టే ఉంటారు, బట్ దే వాంట్ ఎవ్రీథింగ్. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో జరుగుతుంది, ఈ పక్కింట్లో ఏం జరుగుతుంది, దే వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ వే. మీకు కూడా అలాగే ఉంది. లైక్ ఏ కంటెస్టెంట్లో మీరు జెల్ అవ్వరు ఎక్సెప్ట్ షన్ను, జెస్సీ అలాగే వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ యూ వాంట్ ఎవ్రీథింగ్, అందరి దగ్గర ఏం జరుగుతుంది, ఏమేమి హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ యూ వాంట్. సో స్టాప్ బీయింగ్ దట్ నైబర్ ఆంటీ కైండ్ ఆఫ్ స్టఫ్. సో మీ నామినేషన్ ప్రియాంకని నామినేట్ చేయడం మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యూన్ అయి ఉండొచ్చు, నాకైతే కొంచెం సిల్లీగానే అనిపించింది. అండ్ కమింగ్ టు ఆనీ మాస్టర్ ఎప్పటి నుంచో చెప్తున్నట్టు మిమ్మల్ని ఒకరు అంటే తీసుకోరు కానీ మీరు మటుకు ఒకరు అనొచ్చు. ఎదుటి వెక్కించడం డిస్రెస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం డిస్రెస్పెక్ట్. ఓకే, టెల్లర్స్ లైక్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వ్యక్తికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే మనం మౌనంగా ఇవ్వడం ఒక రకమైన మర్యాద.
మీరు అలాంటి మర్యాద ఇవ్వలేదు. ఆ మాట్లాడుతుంటే లైక్ చిన్నపిల్లకి ఊ అంటున్నారు. దట్స్ రియల్లీ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి మీరే స్టాండ్ ఉండనప్పుడు నోబడీ ఈస్ గోనా సపోర్ట్ యూ, నోబడీ ఈస్ గోనా గివ్ గుడ్ వైబ్స్ యూ అవుట్ సైడ్, లైక్ ఆడియన్స్ ఎవరని అనిపిస్తుంది. డిస్రెస్పెక్ట్ అంటే ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం డిస్రెస్పెక్ట్ కాదు. జస్ట్ బ్రీఫ్ మీ అబౌట్ వాట్ ఈస్ డిస్రెస్పెక్ట్. ఎదుటి మాట్లాడుతుంటే గేలి చేయడం డిస్రెస్పెక్ట్ కాదా? లైక్ వాట్ కైండ్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్ టువర్డ్ డిస్రెస్పెక్ట్ అనేది నాకు గత 1 వీక్ నుంచి అర్థం కావట్లేదు, ఎస్పెషలీ గత 2 ఎపిసోడ్స్ నుంచి అసలు అర్థం కావట్లేదు. అండ్ ప్రియాంక నామినేట్ చేసింది జెన్యున్గానే ఉంది. అండ్ కమింగ్ టు సిరి, ప్రియాంక నామినేట్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు. మానస్ గేమ్ కూడా ఫస్ట్ టైం అనిపిస్తుంది. మానస్ ఎస్, ప్రియాంక ఈజ్ షోయింగ్ టువర్డ్స్ సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మానస్, బట్ మానస్ ఆల్వేస్ జెన్యున్గా ఆ పిల్లోడు గేమ్ ఆ పిల్లోడు ఆడుతున్నాడు. కానీ నీలాగా ఎప్పుడు షన్ను గేమ్ నువ్వే ఆడి, నీ గేమ్ షన్నువే ఆడి ఇలాగ డ్యూ రోల్ పే చేయలేదు కదా. సో యూ డోంట్ హ్యావ్ రైట్ టు సే దట్ మానస్ గేమ్ ప్రియాంక ఆడుతుందని. ప్రియాంక ఎంత ఎఫెక్షన్ చూపించినా కూడా మానస్ ఇస్ వెరీ మచ్ ప్రిసైజ్ దట్ వాట్ హీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ ఇన్ దట్ హౌస్. ఆ హౌస్లో దేనికోసం వచ్చాడు, దేనికోసం చేస్తున్నాడు, అది మానస్కి చాలా క్లారిటీ ఉంది. నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ కొంచెం జెన్యున్గా ఉంటే బాగుంటుందని అనిపించింది. అండ్ శ్రీరామ్ చంద్ర సన్నీని నామినేట్ చేసినప్పుడు నాకు జెన్యున్గానే అనిపించింది. ఎందుకంటే దర్ ఈస్ ఎ గ్యాప్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరికి గ్యాప్ వచ్చినప్పుడు జెన్యున్గా ఇది రీజన్ అని చెప్పి నామినేట్ చేయడం, దట్స్ గుడ్. అండ్ ఒకటి అర్థం కావట్లేదు, ఎందుకు శ్రీరామ్ చంద్ర 1 వీక్ నుంచి అసలు కనిపించట్లేదు, ఎక్కువ కనిపించలేదని అనిపించింది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లు అయితే మ్యాక్సిమం ఎవ్రీ హౌస్ మేట్ ఈజ్ షోయింగ్ ట్రూ కలర్స్. దగ్గరకు వచ్చే కొద్దీ 60 రోజులు అయిపోయినాయి, ఇంకొక 40 రోజులు ఉన్నాయి, 70 రోజులు అయిపోయినాయి, ఇంకొక 30 రోజులు ఉన్నాయి. ఐఎమ్ సారీ. సో వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్క ట్రూ కలర్ షో చేస్తున్నారు. దాంట్లో యానీ మాస్టర్ నేను గెస్ చేసినాడు, కానీ యూ హ్యావ్ ఎ మెచ్యూర్డ్ పర్సనాలిటీ విత్ ఎ చైల్డ్ మైండ్ సెట్. చిన్నపిల్లలు ఎదుటోళ్ళని గేల్ చేస్తే కానీ వాళ్ళని గేల్ చేస్తే తీసుకోలేదు. యూ హ్యావ్ వెరీ సిమిలర్ మైండ్ సెట్. అండ్ కమింగ్ టు ప్రియాంక నామినేషన్ తీసుకోలేదు, కానీ ప్రియాంకలో నచ్చింది ఏంటి అంటే ఎస్, ఒక మనిషికి ఉండాల్సిన, ఒక నార్మల్ సగటు మనిషికి ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు వచ్చిన కోపం, ఆ నిమిషం కోపం వచ్చి మరుసటి నిమిషం మర్చిపోవడం. ప్రియాంక ఇస్ డూయింగ్ ద సేమ్. ఆమె కోపం వచ్చినప్పుడు కోపడుతుంది, తన తప్పు తెలుసుకొని సారీ అవుతుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను పడుతూనే ఉంటాను, తీసుకోను అంటే షన్ను, అది దట్స్ యువర్ మైండ్ సెట్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో ఇక్కడ నో అపోజిషన్, నో కాంట్రీ టు ఎనీబడీస్ బిహేవియర్ ఇన్ ద హౌస్. బట్ యాజ్ ఏ కామన్ ఆడియన్గా నాకే అనిపించిందో అదే చెప్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు IG Telugu for more interesting videos. Keep watching this space. Until then, this is Atava signing off. Hi అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ IG Telugu ఛానల్. Please subscribe to Hi guys, Prakash Raj here. Please subscribe to India Glitz. Thank you. India Glitch. సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.